ప్రార్థన చేసుకున్నాం. అందరూ తల వంచి ప్రార్థనలోకి వచ్చి. మహిమగల తండ్రి, మహోన్నతుడ, పరిశుద్ధాత్ముడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు నా ప్రభుత్వ పాటల ద్వారా నిన్ను మహిమపరచం, కీర్తనతో మాతో మాట్లాడు, నిన్ను ఆరాధించి నీ ఆత్మ సంచారం ఇక్కడ జరిగిందయా. ఇప్పుడు నీ యొక్క పరిశుద్ధ లేఖనం నుండి నా ప్రభుత్వని మేము వాక్యంలో ధ్యానం చేస్తుండగా నీవే నా ప్రభుత్వని నీ వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకి నా ప్రభుత్వని దాయించమని ఇచ్చినాం. వారి వాక్యం విని తృప్తి పొందుకోవాలని వారి జీవితంలో గొప్ప నెమ్మదిని దాయించమని నీ సులువు చట్టం వరకు వచ్చి మానవ స్వరూపం కాదని దైవికమైన స్వరూపంతో పరిశుద్ధాత్మతో నడిపించమని యేసునామమున నీ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మరి ఈరోజు ఉదయకాలం దేవుడు ఎంతగానో ఆశీర్వాదకరంగా మరి నీటి బాప్తిస్మ కార్యక్రమం జరిపించాడు. మరి స్వరూప గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. మరి స్వరూప గారు నిజ స్వరూపముగా లైవ్ ఎగ్జాంపుల్గా మరి దేవుని సన్నిధిలో ఉండబోతున్నారు. విశ్వాసము అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క, ఏదైతే ఆమె విశ్వాసం ఉంచి దేవుడు నా పట్ల కార్యము చేస్తాడని ఉంటున్నారో దానికి నిజ స్వరూపమే మరి ఈ యొక్క స్వరూప గారు. మరి దేవుడు యొక్క వాగ్దానమును ఆ బిడ్డ పట్ల ఇచ్చారు. మరి అటు రీతిగా విశ్వాసమును చేత పట్టుకుని మీరు దేవునిలో బలంగా ముందుకు సాగినట్లయితే దేవుడు మీ యొక్క ప్రతి వాంఛను దేవుడు తీరుస్తాడు. మరి వాక్యమును ధ్యానం చేస్తుందా. ఈరోజు వాక్యాంశం బలిపీఠము కట్టి బలి అర్పించావా. బలిపీఠము కట్టి బలి అర్పించావా. 2023 సంవత్సరంలో చివరి దినాల్లో ఉన్నాం. డిసెంబర్ నెలలో ఉన్నాం. 23వ తారీఖు ఉన్నాం. హార్డ్లీ 7 days ఉందంటే ఈ 355 రోజులు దేవునిలో నువ్వు ఏ రీతిగా జీవించు. బలిపీఠము కట్టావా, కట్టిన బలిపీఠం మీద బలి అర్పించావా. ఒక్కసారి ఎవరందరూ వారు ప్రశ్నించుకోండి. దేవుడు అంటున్నాడు, నువ్వు బలిపీఠము కట్టావా, కట్టిన బలిపీఠం ఏ రీతిగా ఉంది, అది ఏ స్థితిలో ఉంది. ఆ కట్టిన బలిపీఠం మీద బలి అర్పించావా. విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి అని దేవుని వాక్యము సెలవిస్తుండగా అటువంటి బలిపీఠం నీ మనస్సును అర్పించావా లేదా. నీ మనస్సును ఆ బలిపీఠం మీద అర్పించావా లేదని దేవుని వాక్యము మనతో మాట్లాడింది. 5 విషయాలు చూద్దాం. త్వరగా చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. అటు ఇటు ఎవరు చూడవద్దు, జాగ్రత్తగా వాక్యం అందించండి. 5 వ్యక్తులను నేను ముందు ఉంచబోతున్నాను. 5 విషయాలు చూద్దాం. మొదటిగా ఆదికాండము 8వ అధ్యాయము స్పష్టంగా ఒక చదువున్నాము. ఆదికాండము 8వ అధ్యాయం 20వ వచనం. చాలా. ఆదికాండము 8వ అధ్యాయము 20వ వచనం. ఈరోజు వాక్యాంశము బలిపీఠము కట్టి నీవు బలిని అర్పించావా. ఇక్కడ నోవహు మరి దేవునికి బలి అర్పించాడు. ఎందు నిమిత్తము బలి అర్పించాడంటే జల ప్రళయం నుండి దేవుడు నన్ను తప్పించాడు. దేవుడు నోవహుతో మాట్లాడాడు, జల ప్రళయము రాబోతుంది, నీవు ఒక ఓడను సిద్ధం చేయి, నేను చెప్పిన రీతిగా నువ్వు నడుచుకో, అప్పుడు నీవు తప్పించబడతావని దేవుడు నోవహుతో మాట్లాడినప్పుడు నోవహు దేవుడు చెప్పిన రీతిగా నడుచుకుని ఆ యొక్క జల ప్రళయం నుండి తప్పించబడ్డాడు. తప్పించిన పిదప ఏం చేశాడంటే దేవునికి బలిపీఠం కట్టాడు. పరిశుద్ధ గ్రంథంలో ఈ యొక్క పదము బలిపీఠం అనేది ఇక్కడే మొదటిసారిగా వచ్చింది. ఈ యొక్క 8వ అధ్యాయంలో మొదటిసారిగా బలిపీఠం అనే పదం వచ్చింది. దేవునికి నోవహు ఏం చేశాడంటే బలిపీఠము కట్టాడు. ఆ బలిపీఠంను కట్టి ఏం చేశాడంటే బలిని అర్పించాడు. ఎందుకు చేతను అర్పించాడంటే, దేవా నీవు నన్ను నా కుటుంబాన్ని కాపాడావు,
నీవు నన్ను కాపాడావు కాబట్టి నేనేం చేస్తానంటే ఒక బలిపీఠమును కట్టి దాని మీద బలిని అర్పించి నీకు నేను కృతజ్ఞత చెల్లిస్తున్నానని నోవాహు దేవాది దేవుడని యెహోవాకు బలిపీఠం కట్టాడు. మొదటిగా నోవాహు ఒక బలిపీఠమును కట్టాడు. ఎందుకు కట్టాడంటే ఆ యొక్క ఆపద నుండి దేవుడు తప్పించాడు కాబట్టి నోవాహు దేవుడికి బలిపీఠం కట్టాడు. ఈ రోజు ఈ యొక్క సంవత్సర కాలంలో నీవు అనేక ఆపదల నుంచి తప్పించబడ్డావు. నీవు దేవునికి బలిపీఠము కట్టి నీ హృదయాన్ని బలిగర్పించి నువ్వు ప్రార్థన చేసావా? ప్రార్థన చేసావని దేవుడు అడుగుతున్నాడు. నోవాహు ఏం చేశాడంటే దేవుడు నన్ను కాపాడాడు కాబట్టి నేను దేవునికి బలిపీఠము కడతానని దేవునికి బలిపీఠము కట్టి అక్కడ దేవునికి కృతజ్ఞత చెల్లించాడు. ఈ రోజు మన స్థితి ఏ రీతిగా ఉంది? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను తప్పిస్తున్నాడు, దేవుడు నీకు కాపుదలు ఇచ్చి నడిపిస్తున్నాడు. అయితే నువ్వేం చేస్తున్నావు? దేవునికి బలిపీఠం కడుతున్నావా? ప్రార్థనని బలిపీఠము కడుతున్నావా? మనము లేదే. ఏం చేస్తున్నాం? మన దైనందిన జీవితంలో బిజీగా ఉంటూ, బిజీ అంటే సటన్ ఆ యొక్క దైనందిన జీవితంలో బిజీగా ఉంటూ దేవుణ్ణి పక్కన పెట్టేస్తున్నాం. దేవుడే నిన్ను కాపాడుతున్నాడయ్యా. అటువంటి దేవుణ్ణి పక్కన పెట్టి బలిపీఠము కట్టకుండా నీ హృదయాన్ని బలి అర్పించకుండా నీవు నచ్చినట్టు తిరిగితే మరలా నిన్ను కాపాడేది ఎవరు? మరలా నిన్ను అపాయం వచ్చి నీకు అపాయము కలిగినప్పుడు నిన్ను కాపాడేది ఎవరు? నీవు బలిపీఠము కట్టి ఆ బలిపీఠం మీద దేవుడికి బలి అర్పించినప్పుడు అలా మంచి నమ్మకమైన విశ్వాసాన్ని దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను ఆ యొక్క ప్రతి పరిస్థితి నుండి దేవుడు కాపాడుతాడు. మొదటిగా నోవాహు బలిపీఠము కట్టాడు. ఎందుకు కట్టాడంటే దేవుడు నన్ను జల ప్రళయం నుండి తప్పించాడని దేవునికి కృతజ్ఞత కలిగి బలిపీఠం కట్టాడు. రెండో వ్యక్తి చూద్దాం. ఆదికాండము 12వ అధ్యాయము 7వ వచనం. చాలే. మొదట నోవాహు దేవునికి బలిపీఠం కట్టాడు. ఎందుకు కట్టాడంటే దేవుడు నన్ను కాపాడాడు కాబట్టి నోవాహు దేవునికి బలిపీఠం కట్టాడు. రెండవదిగా అబ్రహాము దేవునికి బలిపీఠం కట్టాడు. ఎందుచేత అబ్రహాము దేవునికి బలిపీఠం కట్టాడంటే దేవుడు అబ్రహాముకు తెలియచేశాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఆ ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే నిన్ను పిక్కు మంది అగునట్లే నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు. దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో దానిని నమ్మాడు అబ్రహాము. దేవుని పిలుపును మరి స్వీకరించి దేవుడు చెప్పినట్టుగా అబ్రహాము నడుచుకున్నాడు. అప్పుడు అబ్రహాముతో దేవుడు ఏమన్నాడంటే నేను ఈ దేశమును నీకు ఇచ్చేదని చెప్పగా దేవుడు అబ్రహాముతో చెప్పినాడు, ఈ దేశాన్ని నేను నీకు ఇస్తానయ్యా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నక్షత్రముల వలె ఇసుక రేణుల వలె నీ సంతానాన్ని నేను చేస్తానని అబ్రహాముతో దేవుడు చెప్పినప్పుడు, అయితే నోవాహును మనం చూసినట్లయితే నోవాహు జలప్రళయం నుండి తప్పించబడ్డాడు. అలాగే కార్యము జరిగిపోయింది కాబట్టి నోవాహు దేవునికి కృతజ్ఞత కలిగి బలిపీఠము కట్టాడు. అబ్రహాము అయితే దేవుని మాట మీద నమ్మిక ఇచ్చి బలిపీఠము కట్టాడు. ఈ కార్యం ఇంకా జరగలేదు అబ్రహాము జీవితంలో. నోవాహు జీవితంలో జరిగింది. నోవాహు కాపాడబడ్డాడు కానీ అబ్రహాము మట్టుకు మాత్రం ఇంకా అప్పటికి ఆశీర్వదించబడలేదు సుమా. కానీ అబ్రహాము నమ్మాడు. నమ్మేం చేశాడంటే నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు అవునంటే అవును, కాదంటే కాదు, నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నా దేవుడు ఈ దేశాన్ని నాకు ఇస్తాడంటే ఇస్తాడని ఏం చేశారంటే దేవుడి మీద నమ్మిక ఉంచి జరగబోయే కార్యములకు కూడా దేవుడికి కృతజ్ఞత కలిగి అబ్రహాము బలిపీఠము కట్టాడు. మూడవదిగా చూద్దాం. ఆదికాండము 35వ అధ్యాయం 3వ వచనం. చాలా మొదటిగా నోవాహు
బలిపీఠము కట్టాడు, దేవుడు నన్ను కాపాడాడని. రెండవదిగా అబ్రహాము దేవునికి బలిపీఠం కట్టాడు, ఎందుచేతనంటే దేవుడు నన్ను భవిష్యత్తులో ఆశీర్వదించబోతున్నాడని. మూడవదిగా యాకోబు బలిపీఠం కట్టాడు, ఎందుచేతన కట్టాడంటే నా శ్రమలో దేవుడు నాకు తోడుగా ఉంటాడు. మనము లేచి బేతేలునకు వెళ్ళుదము, నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడైన దేవునికి బలిపీఠము కడతానంటాడు. యాకోబుని మరి ఏసావు తరుముతూ ఉన్నాడు. యాకోబుకి ఏసావు అంటే భయం, ఎందుచేతన తన అన్నకు రావాల్సిన ఆశీర్వాదం అంతా యాకోబు తీసుకున్నాడు. అయితే ఆ భయం కారణముగా మరి తన అన్నను కలడానికి ఎంతగానో ఇబ్బంది పడేవాడు. అటువంటి సమయంలో, అటువంటి శ్రమ దినములో యాకోబుతో దేవుడు మాట్లాడాడు. యాకోబు దేవుడితో పెనుగులాడాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను వదలనన్నాడు. యాకోబు ఏం చేశాడంటే దేవుడితో పెనుగులాడాడు, దేవుడిని పట్టుకుని వదలలేదు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే యాకోబుని ఆశీర్వదించాడు. అతని అన్నతో సఖ్యత కలిగి ఇద్దరు చక్కగా కలుసుకున్నారు. అందుచేతనే యాకోబు ఏం చేశాడంటే నాకు శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి, నేను వెళ్ళవలసిన మార్గం దేవుడు నాకు చూపించాడు కాబట్టి నేను దేవునికి బలిపీఠము కడతానని యాకోబు ఏం చేశాడంటే దేవునికి బలిపీఠం కట్టాడు. నా శ్రమలో నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను దేవుణ్ణి విడిచిపెట్టను అని యాకోబు ఏం చేశాడంటే దేవునికి బలిపీఠము కట్టాడు, ప్రార్థన చేశాడు, దేవునిలో బలముగా ముందుకు సాగాడు, దేవునితో గోచాడాడు, విజయము పొందుకున్నాడు. అట్టి రీతిగా శ్రమలో నువ్వు దేవునికి బలిపీఠము కట్టినప్పుడు, ఆ బలిపీఠం మీద నీ శ్రమను దేవునికి బలిగా అర్పించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ మార్గాన్ని సుగమం చేస్తాడు. మొదటిగా నోవాహు బలిపీఠం కట్టాడు, దేవుడు కాపాడాడని కృతజ్ఞత కలిగి బలిపీఠము కట్టాడు. రెండవదిగా అబ్రహాము బలిపీఠము కట్టాడు, దేవుడు నన్ను ఆశీర్వదించబోతున్నాడని అబ్రహాము బలిపీఠము కట్టాడు. మూడవదిగా యాకోబు బలిపీఠము కట్టాడు, నా శ్రమలో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నేను వెళ్ళవలసిన మార్గాన్ని దేవుడు నాకు చూపించాడని యాకోబు బలిపీఠం కట్టాడు. నాలుగవదిగా చూద్దాం, నిర్గమాకాండము 17వ అధ్యాయము, నిర్గమాకాండము 17వ అధ్యాయము 15వ వచనం. చాలా నిర్గమాకాండము 17వ అధ్యాయము 15వ వచనం. తరువాత మోషే ఒక బలిపీఠము కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి, యెహోవా నిస్సి అంటే దేవుడే మా ధ్వజం, దేవుడే నాకు ఒక జెండా, దేవుడే నాకు ఆధారం అని అర్థం. ఇక్కడ అమాలేకీయులతో మోషే యుద్ధము చేయవలసి వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడంటే అమాలేకీయుల మీద ఇశ్రాయేలు ప్రజలకు మరి దేవుడు విజయాన్ని అనుగ్రహించాడు. ఆ విజయాన్ని ఇచ్చాడు కాబట్టి దేవుడు ఏం చేశారంటే ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు, మోషే అందరూ దేవునికి బలిపీఠం కట్టారు. శత్రువులు నిన్ను వెంటాడుతున్నప్పుడు నీవు పారిపోకుండా వారికి ఎదురు నిలిచే స్వభావం నీకు కావాలంటే నువ్వేం చేయాలంటే దేవునికి బలిపీఠము కట్టాలి. నీవు దేవునికి బలిపీఠము కట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే శత్రువు మీద నీకు విజయమును అనుగ్రహిస్తాడు. అట్టి రీతిగా కనుక నీకు బలిపీఠము కట్టే అనుభవం లేకపోతే శత్రువు నీ మీద దాడి చేసినప్పుడు నువ్వు తోక ముడిచి పారిపోతావు, లేదా శత్రువుకు నువ్వు లొంగిపోతావు. అట్టి రీతిగా కాకుండా నీకు బలిపీఠము కట్టే అనుభవం ఉన్నట్లయితే ఏం చేస్తాడంటే శత్రువు మీద దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఎట్టి రీతిగా విజయం ఇచ్చాడు, అట్టి రీతిగానే నీ యొక్క ప్రతి సమస్యలోను, ప్రతి బాధలోను దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. 4 వ్యక్తులను చూస్తాం. మొదటి నోవాహు కాపాడబడ్డాడు కాబట్టి నోవాహు బలిపీఠము కట్టాడు. రెండవదిగా అబ్రహాము దేవుడు ఆశీర్వదిస్తున్నాడు కాబట్టి బలిపీఠము కట్టాడు. మూడవదిగా యాకోబు శ్రమ నుండి తప్పించబడ్డాడు కాబట్టి బలిపీఠము కట్టాడు. నాలుగవదిగా మోషే విజయం ఇచ్చాడు కాబట్టి బలిపీఠము కట్టాడు. ఈ 4 ఒక ఎత్తు అయితే ఇప్పుడు చెప్పబోయేది ఒక ఎత్తు. ఈ 4 మొదటిది, మొదట నోవాహు బలిపీఠము కట్టాడు. వీళ్ళందరూ ఏంటంటే విజయం వచ్చిన తర్వాతగా, లేదా దేవుడు ఆశీర్వదిస్తున్న తర్వాత
బలిపీఠము కట్టారు. నోవాహును చూడండి, జలప్రలయం నుంచి తప్పించబడ్డాడు కాబట్టి బలిపీఠము కట్టాడు. జాతకాలకించున్నాము, జలప్రలయం నుంచి తప్పించబడ్డాడు కాబట్టి బలిపీఠము కట్టాడు. అబ్రాహాముతో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానంటే బలిపీఠము కట్టాడు. యాకోబుని తప్పించాడు కాబట్టి, అన్నతో చక్కటి సంకేతం ఇచ్చాడు కాబట్టి బలిపీఠము కట్టాడు. మోషేకి దేవుడు విజయాన్ని ఇచ్చాడు కాబట్టి బలిపీఠము కట్టాడు. అయితే ఇప్పుడు ఐదవది ఒక వ్యక్తి ఉన్నాడు. అయితే ఎటువంటి వాగ్దానము లేకపోయినప్పటికీ ఏం చేసిందంటే, తన శత్రువులు, తన తోటివారు, తన వారే తన మీద రాళ్ళు వేస్తున్నప్పుడు ఆ రాయినే ఒక ఆయుధంగా తీసుకుని ఆ రాళ్లతో బలిపీఠం కట్టింది. ఎవరా వ్యక్తి? ఆ రాళ్ళనే ఎవరైతే చూడండి మనల్ని హేళన చేస్తారు, కొంతమంది సూటిపోటు మాటలు అంటారు. ఆ యొక్క సూటిపోటు మాటల్ని, హేళన మాటలు, నిందల్ని ఒక రాయిగా తీసుకుని ఆమె బలిపీఠం కట్టింది. షీ ఈజ్ నన్ అదర్ దెన్ హన్నా. చూడండి, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనం. సమూయేలు చాలు. కనుక అన్న గర్భము ధరించినని దేవుని వాక్యము సెలవుతుంది. అయితే ఈ గర్భము ధరించడానికి ముందు జరిగిన కొన్ని సందర్భములు, కొన్ని విషయాలు ఉన్నాయి. అది చూసినట్లయితే 1వ అధ్యాయము 6వ వచనం చూడండి అమ్మా. చాలమ్మా, ఏం చేసిందండి? ఆమె తోటి కోడలు కావచ్చు, ఎవరైనప్పటికీ నాకు గర్భఫలం ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, నీకు పిల్లలు లేరని హేళన చేసిందట. సూటిపోటు మాటలు మాట్లాడిందట, నవ్వులు పాలు చేసిందట. అయితే ఈమె ఏం చేసిందంటే, ఈ హేళనలు, నిందలు, ఇటువంటివన్నీ తీసుకుని ఈ రాళ్ళన్నీ తీసుకొచ్చి దేవుని సన్నిధికి వచ్చిందట. 10వ వచనంలో మాట ఉంటుంది, చదువున్న 10వ వచనం. చాలమ్మా. అయితే ఈ యొక్క ఇవన్నీ రాళ్ళు తీసుకొచ్చి దేవునికి బలిపీఠం కట్టిందట. నన్ను హేళన చేస్తున్నారయ్యా, నన్ను నిందల పాలు చేస్తున్నారు, నన్ను నవ్వులు పాలు చేస్తున్నారని ఒక్కొక్క రాయ పేర్చుకుంటూ ఏడుస్తూ దేవునికి బలిపీఠం కట్టిందట. ఎంతమంది ఇలా కడుతున్నారు ఈ రోజుల్లో? ఎంతమంది ఇలా కడుతున్నారు? ఎంతోమంది మనల్ని హేళన చేస్తారు, లేని స్థితిలో ఉన్న మనల్ని నవ్వులు పాలు చేస్తారు, నిందలకు గురి చేస్తారు. అయితే దానికి మనము ఏం చేయాలంటే భయపడకూడదు. అటువంటి సమయంలో నువ్వేం చేయాలంటే ఆ రాయిని తీసుకుని బలిపీఠం కట్టడానికి ఆ దానం చేస్తాం. ఎప్పుడైతే నువ్వు అట్టి రీతిగా ఆ దానం చేస్తుంటావో దేవుడు నీ యొక్క ప్రార్థనను అంగీకరిస్తాడు. ఆ బలిపీఠం మీద విరిగి నలిగిన మనసుతో నువ్వు ప్రార్థన చేసినప్పుడు అన్న ఎట్టి రీతిగా మరి దేవుని యందు నుంచి గర్భఫలం పొందుకుందో అట్టి మాదిరిగా దేవుడు నీ జీవితంలో కార్యములు చేస్తాడు. ఇక్కడ 10వ వచనం ఉంది, బహు దుఃఖాకాంతురాలనే దేవుని సన్నిధికి వచ్చి ఏడ్చింది. ఆ రాళ్ళన్నీ పేర్చి, అయ్యా నేను నీకు బలిపీఠం కట్టానయ్యా, నేను నా మనస్సును కుమ్మరించి నీకు ప్రార్థన చేస్తున్నానయ్యా, నా మనవి ఆలకించమని దేవుణ్ణి అడిగింది. దేవుణ్ణి అడిగినప్పుడు ఇక్కడ 20వ వచనంలో దేవుడు కనుక అన్న గర్భము ధరించి. చూడండి, మన దేవుడు ఎంత గొప్ప దేవుడో. నీవు బలిపీఠము కట్టినప్పుడు మొదటి 4 ఒక ఎత్తు అయితే ఇది ఒకటి ఒక ఎత్తు. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, నువ్వు బాధలో ఉన్నప్పుడు, నీకు ఏ విధమైన సహాయము లేదన్నప్పుడు, నువ్వు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు నువ్వు దేవునికి బలిపీఠము కట్టు. నువ్వు ఆ రాళ్ళను తీసుకుని దేవునికి బలిపీఠము కట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, నిన్ను ఎవరైతే చూచి నవ్వుతారో వాళ్ళ ఎదుటే నిన్ను తల ఎత్తుకునే రీతిగా మన దేవుడు చేస్తాడు. నిన్ను సిగ్గుపడే స్థితిలో మన దేవుడు ఉంచడు. 5 విషయాలు చూస్తాం. నోవాహు కట్టాడు, అబ్రహాము కట్టాడు, యాకోబు కట్టాడు, మోషే కట్టాడు, అన్న కట్టింది. ఈరోజు నీ స్థితి ఎలా ఉంది? బలిపీఠము కట్టావా? కడితే బలి అర్పించావా? ఆ బలికి నీకు జవాబు వచ్చిందా, రాలేదా? ఒకవేళ బలిపీఠము కట్టలేని స్థితిలో ఉంటే నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయి. యెషయా గ్రంథము
యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనం. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపచేసేదను, నా బలిపీఠం మీద వారు అర్పించు దానవలను నాకు అంగీకారములను, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరమును. నా మందిరములో వారిని ఆనందింపచేసేదను. ఈ 5 మనం చూస్తాం, 5 వ్యక్తులను. అయితే 6వ వ్యక్తివి నువ్వే. 6వ వ్యక్తివి నువ్వే. నువ్వు దేవుడి మందిరంలో దేవుడికి బలి అర్పించినప్పుడు, విరిగి నలిగిన మనసుతో నీ హృదయాన్ని దేవుని ఎదుట నువ్వు కుమ్మరించినప్పుడు, దేవుడు నీ బలిని అంగీకరించి నీ జీవితంలో దేవుడు సంతోషాన్ని ఇస్తాడు. నా బలిని దేవుడు అంగీకరిస్తాడా అంగీకరించడా అన్నది నీకు అనుమానం రావచ్చు. అయితే దేవుని వాక్యం సెలుస్తాయి, నీ హృదయంలో పాపము పెట్టుకుని నువ్వు బలి అర్పించినట్లయితే దేవుడు నీ బలిని అంగీకరించడు. నీ హృదయము పరిశుద్ధముగా ఉండాలి. నీ హృదయము పరిశుద్ధముగా ఉండి నీవు దేవునికి బలి అర్పించినప్పుడు దేవుడు తప్పకుండా నీ బలిని అంగీకరిస్తాడు. నీవు ఎట్టి బలి అర్పిస్తున్నావు. ఇక్కడ 5 బలులు చూస్తాం. 6వదిగా నీ బలి ఏ రీతిగా ఉన్నది. దేవుడు అంటున్నాడు, నా మందిరములో నీవు బలి అర్పిస్తే నీ బలిని నేను అంగీకరిస్తానంటున్నాడు. నీకు కష్టం ఉండొచ్చు, నష్టం ఉండొచ్చు, నీకు అభద్రతాభావం ఉండొచ్చు, నీ స్థాయి స్థితిలో ఉండొచ్చు, అనారోగ్యం ఉండొచ్చు, ఉద్యోగం లేక నీవు చల్లారిపోయిన స్థితిలో ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ నీవు దేవుని సన్నిధిలో బలిపీఠము కట్టి బలి అర్పించినట్లయితే దేవుడు అంటున్నాడు, నేను నీ బలిని అంగీకరిస్తున్నాడు అన్నాడు. నీవు ఏ స్థితిలో ఉన్నావు, నీ స్థితి ఏ రీతిగా ఉంది? ఆ బలిపీఠము నిలబడే స్థితిలో ఉందా? బలిపీఠము పడిపోయే స్థితిలో ఉందా? బండరాయి మీద పునాది వేసినప్పుడు అది కదలంగా నిత్యము నిలుస్తుంది. నీ బలిపీఠము అట్టి రీతిగా ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా నీ బలిపీఠం మీద నువ్వు అర్పించే బలిని దేవుడు అంగీకరించి దేవుడు నీ జీవితంలో సంతోషమును దయచేయను గాక. దేవుడి వాక్యంలో మనం ఇంట్లో దించిన ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు మహోన్నతుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. బలిపీఠమును కట్టి దాని మీద బలి అర్పించుకున్నాం. యా ప్రభుత్వని సంవత్సరాలు జరిగిపోతున్నాయి. ఆ ప్రభుత్వని ఎన్నో సంవత్సరాలు మా మీద దాటిపోతున్నాయి. అయితే ప్రభుత్వని బలిపీఠము కట్టలేని స్థితిలో ఉంటున్నాం, బలి అర్పించలేని స్థితిలో ఉంటున్నాం. అయా ప్రభుత్వని అట్టి రీతిగా కాకుండా బలిపీఠంను కట్టి యా ప్రభుత్వని నీ యొద్ద నుండి యా ప్రభుత్వని మేము జవాబును పొందుకోలే ప్రభుత్వని మా అర్పణను అంగీకరించమని అడుగుతున్నాం. విత్తబడిన వాక్యం యా ప్రభుత్వని ప్రతి ఒక్కరి జీవితంలో ఫలవత్తున్న కృప చూపించమని యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.